ఎక్స్ప్రెస్ రాజాకి స్వాగతం. మీకోసం కవిత రాస్తాను కదా నేను యాజ్ యూజువల్ గా. సాఫ్ట్వేర్ వాళ్ళకి వీకెండ్ సెలవు, సెలూన్ షాప్ కి ట్యూస్డే సెలవు, పండగలు వస్తే అందరికీ సెలవు. మీ టాలెంట్ ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ గెలువు. మీ టాలెంట్ ఎలాగో అదిరిపోయింది, నాకు అర్థమైపోయింది. మీరు అరుపులోనే నాకు తెలిసిపోతుంది. ఓకే, ఇవాళ షో అయిపోయేంత వరకు ఎవరు మైక్ తీసుకుని ఆన్సర్ చేస్తున్నా ముందు లేచి నుంచిన తర్వాత హే అనాలి. ఓకే, ఎక్స్ ఫర్ హే చిచ్చి కాదమ్మా, హే. సరే ఆన్సర్ చెప్పావా? ఎక్స్పీరియన్స్ వచ్చిన రోజు, లవ్ లో ఫెయిల్ అయ్యి లైఫ్ అంటే ఏంటో తెలిసిన రోజు. లవ్ లో ఫెయిల్ అయితేనే లైఫ్ ఏంటో తెలుస్తుందా? ఓహో, వెరీ గుడ్. నేను ట్రై చేస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ టీచర్. పి ఫర్ అలా కాదమ్మా, హే. ఓకే, ఆన్సర్ పుట్టినరోజా? ప్రతి పుట్టినరోజుకి ఏది పెరిగినా పెరగకుండా ఒక్కటి మాత్రం పెరుగుతుంది. ఏజా? అబ్బచ్చి, నాకు అస్సలు ఇష్టం లేదు అదే. ఆర్ ఫర్ చెప్పు. రిజల్ట్స్ వచ్చిన రోజు, భూమి బద్దలైతే బాగా అనిపిస్తుంది. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. నేను ఇంచుమించుగా ఒక్కటైనా క్లియర్ అవ్వాలనుకున్నాను. 2 క్లియర్ అయిన రోజు పార్టీ, మిగతా 6 పోయిన బాధ అసలు ఉండదు అప్పుడు. ఈ ఫార్ మళ్ళీ ఆన్సర్. ఎగ్జామ్ లాస్ట్ డే. జుట్టు మొత్తం సర్దుకో ఒకసారి. వెరీ గుడ్. అది ఎగ్జామ్ లాస్ట్ డే. ఆడవై మళ్ళీ సర్దుకో. ఆడవా నీ ఇష్టం ఆడరా అనిపించే రోజు. నువ్వు పాడేవా లాస్ట్ లో ఏమైనా పాట? ఆడరా నీ ఇష్టం ఆడరా ఆడరా, ఎవడురా నిన్న పేదెవడురా ఎవడురా, అరే నొడికి డచ్చులు కట్టి తోడులు కట్టి లైకులు పెట్టి ఖాళీగా వదిలేస్తా తెలుసుగా. ఓ పందో పెద్దో స్టిక్కర్లెట్టి మైకులు పెట్టి డచ్చులు కట్టి ఓసారి తింటూ పోతుని పెయ్యరా. ఆడరా నీ ఇష్టం ఆడరా ఆడరా, ఎవడురా నిన్న పేదెవడురా ఎవడురా. సూపర్. ఓకే, ఎస్ ఫర్ స్కూల్ ఫస్ట్ డే. చేదినమ్మ జీవితం దీనికన్నా సెంట్రల్ జైలు నయం అనిపిస్తుంది. ఎక్కడ? స్కూల్ ఫస్ట్ డే. ఇంకో ఎస్ ఫర్ అలా అనకూడదమ్మా. మళ్ళీ అయ్యో, మళ్ళీ తల పక్కగా అంటే తప్ప అలా అనకూడదు. మళ్ళీ ఆన్సర్. షష్ఠి పూర్తి జరిగిన రోజు అంటే మనిషికి ఇంకా లైఫ్ లో ఏం పీకేయలేదని అర్థమైన రోజు. సో మీ వంతు మీ టాలెంట్ తో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫార్ములు చెప్పారు. ఈ రోజు నా జ్ఞాన బల్బు వెలిగిన రోజు. సో చక్కగా ప్రతి ఒక్కళ్ళు ఈ షోలో ఉన్న వాళ్ళు అందరూ మాట్లాడచ్చు, ఎవరైనా మాట్లాడచ్చు. ఇందులో రౌండ్లు లేవు, స్కోర్లు లేవు, మార్కులు లేవు, పోడియంలు లేవు, ఏం లేవు. సప్లీలు కూడా ఉండవు, బ్యాక్లాగులు కూడా ఉండవు. లెట్స్ గో ఫర్ ఇట్. నాకు అంటే ఎందుకు చెప్తానంటే చాలా మంది ఇక్కడికి వచ్చి కృష్ణారోడ్ లాగా తక్కువ మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. కొన్ని దాచుకుందాం లోపల అని. మా సుబ్బారావు లాగా బాగా పిసినారోడు, అబ్బా చాలా దారుణం అనిపిస్తున్నాడు.
సరే ఓ రోజు ఆ నర్సు బాగుందని హాస్పిటల్కి వెళ్ళాడు. నమ్మొద్దు నమ్మొద్దు నర్సు పాపను నమ్మొద్దు. అక్కడ ఒక దుబాయ్ షేక్ వచ్చాడు, ట్రీట్మెంట్ కోసం వచ్చాడు. అంటే డ్రెస్ చూసి ఆయన కూడా నర్స్ అనుకున్నాడులే. తర్వాత ట్రీట్మెంట్ చేస్తున్నారు, బ్లడ్ కావాల్సి వచ్చింది. బ్లడ్ కావాల్సి వస్తే నర్స్ అంది, ఏమండి సుబ్బారావు గారు కొంచెం బ్లడ్ ఇస్తారా అనగానే అబ్బా అని బ్లడ్ ఇచ్చాడు. అసలే పిసినారు, ఫోన్ లైన్ బ్లడ్ ఇచ్చాడు. దానికి దుబాయ్ షేక్ చాలా ఆనందపడి, బాబు నీకు మెర్సిడీస్ బెంజ్ కార్ ఇస్తున్నాను, కార్ ఇచ్చేసాడు. ఓ 2 నెలల తర్వాత మళ్ళీ దుబాయ్ షేక్ వచ్చాడు. మళ్ళీ దుబాయ్ షేక్ మళ్ళీ ట్రీట్మెంట్ కి వచ్చినప్పుడు మళ్ళీ బ్లడ్ కావాలి. ఈసారి మళ్ళీ నర్సు మా సుబ్బారావుకి ఫోన్ చేయడంతో, అబ్బా లాస్ట్ టైం బెంజ్ కార్ ఇచ్చాడు, ఈసారి ఏమి ఇస్తాడు అనుకుని ఎగబడి వెళ్ళి బ్లడ్ ఇచ్చాడు. బ్లడ్ ఇచ్చాడు, ఎంత అయిపోయాక ఆయన స్వీట్ బాక్స్ ఇచ్చాడు. అదేంటి సార్ లాస్ట్ టైం మరి మర్సిడీస్ బెంజ్ ఇచ్చారు, ఈసారి స్వీట్ బాక్స్ ఇచ్చారంటే, భయ్యా ఇప్పుడు నా బాడీలో కూడా ఈ పిసినారుడు బ్లడ్ గా ప్రవహిస్తోంది అన్నాడు. సో లైఫ్ లో మనం కూడా చాలా చోట్ల మన పిసినారుతనం చూపిస్తూ ఉంటాం. ఏది చదవడంలో, ఇలాంటి వాటిల్లో మీరు చూపించిన సందర్భాలు మీ పిసినారుతనం. నుంచోగానే ఏదో ఒకటి మాట్లాడాలి, నువ్వు నుంచుని అంటే ఈ లోపల వేరే వాళ్ళు అలాగే నుంచుంటారు. ఇలా చాలా ఎకసకాలనే భయ్యా. భయ్యా తాళం చెవి అయితే ఉంది, కప్పేది తాళం చెవి కాదా? డబ్బులు ఇచ్చావు భయ్యా? సూపర్, భలే చెప్పావు భయ్యా, కూర్చో. మొత్తానికి బాయ్ ఫ్రెండ్ కి బర్త్డే గిఫ్ట్ ఇవ్వంటే ముద్దిచ్చి ఇదే పెద్ద గిఫ్ట్ అని అనే వాళ్ళనే పిసినారులు అంటారు. అలా జరిగిందా? నువ్వు చూసావా? జరిగింది. ఏంటి? శోభనం గదిలో తక్కువగా మాట్లాడే అబ్బాయిని పిసినారి వాడు అంటారు. అక్కడ తక్కువగానే మాట్లాడతారా? అవును, నాకు తెలియదమ్మా. ఎలా ఏం మాట్లాడతారు? అలా అంటే కిక్ ఎక్కువగా వస్తుంది కాబట్టి. అనవసరంగా వెళ్ళిపెడికి వెళ్ళావు. అవును, నేను కన్నెవరు కొట్టమన్నారు? అంటారు. మీనింగ్ ఎందుకు వస్తాయి అట్లా? నీకు అన్ని అట్లాంటి మీనింగ్ లో వస్తాయి. నేనేమన్నా భయ్యా నా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసి నాకు ఏమైనా తినడానికి ఆకలేసిన ఏమైనా తినడానికి పంపించంటే నేను బ్రెడ్ పంపించిన, తన కోపం వచ్చి నెక్స్ట్ మినిట్ నాకు బ్రేకప్ అని పంపించేసింది మెసేజ్. ఆవిడ బ్రేక్ఫాస్ట్ అని పంపించిపోయి బ్రేకప్ అని పంపించుంటుంది భయ్యా. లేదు భయ్యా, కట్టే పంపించింది బ్రేకప్ అని. వెరీ గుడ్, లక్కీ ఫెలో నువ్వు. ఏంటమ్మా? మళ్ళీ చెప్పు. ఆయనేమో కన్ను కొడతాడు, నువ్వేమో ఐబ్రోలు ఎగరేస్తున్నావు, ఈవిడేమో తలకాయ పక్క కంటది. మళ్ళీ ఎడారిలో కూడా ఇసుక అమ్ముకునేవాడిని నిజమైన పిసినారి అంటారు. వాడు అంత తెలివైనవాడు ఇంకోటి ఉంటాడు తల్లి, ఎడారిలో ఇసుక అమ్ముకునేవాడు. వెరీ గుడ్. మళ్ళీ నేను ఇస్తాను. అబ్బా ఏం బ్రో? మళ్ళాను భయా ఒకటి మొన్న కొత్త అండర్వేర్ కొన్నా భయా. ఇది అసలే చలికాలం, తినిపోతే ఇంకే కదా, అందుకే బిరోలో పెట్టేసిన. అప్పుడప్పుడు ఫ్రిడ్జ్ డోర్ తీసి మళ్ళీ వేసేయాలి. ఆవిడకి ఇప్పుడే నిజం తెలిసింది. ఆవిడకి కొంచెం పక్క జరుగు. ప్రదీప్ ని ఫోన్ చేయమంటే జియో సిమ్ ఉంచుకొని కూడా మిస్ కాల్ ఇవ్వడం. ఎవడాడు? నేనా? నెంబర్ లేదు కదమ్మా మిస్ కాల్ ఇవ్వడానికి. ఇంటికి చాలా మంది చుట్టాలు వచ్చినప్పుడు ఉప్మా చేయాలంటే ఉప్మాలో వాటర్ పోసి అందరికి ఇవ్వడం.
ఇంకానే అదే బేసిడ్ ఇచ్చి సూప్ లో తాగమల్లే. ఏ ఇస్ ఇస్త్రీకా అమ్మా చొక్కానా ప్యాంటా? ఏ ఇస్ ఏ ఏ ఇస్ అమ్మాయి షాపింగ్ తీసుకెళ్ళమంటే కురియాల మార్కెట్ తీసుకెళ్ళి షాపింగ్ చేయమన్నాడు. పిసినారు వాడు. ఆ రేంజ్ లో షాపింగ్ చేస్తున్నారనమాట మీరు మరి. అగో ఇవిడికేదా అక్కకేదా మేడం కూర్చోమా కూర్చో. అబ్బాయిల డబ్బు ఖర్చు ఎక్కువ చేసావా? మళ్ళీ చెప్పమ్మా. మళ్ళీ మళ్ళీ వన్స్ మోర్. ఓకే ఆన్సర్. మందులోకి థమ్స్అప్ పడితే డబ్బులు వేస్ట్ అని డైరెక్ట్ గా రాగొట్టే వాళ్ళే పిసినారి వాడు. దాన్ని కక్కుర్తి అంటున్నారమ్మా ఈ మధ్యన మా ఊర్లో. అది ఓన్లీ బాయ్స్. ఓన్లీ బాయ్స్ అలాంటి పనులు వాళ్లే చేస్తాం. అర్జెంట్ గా బాత్రూమ్ వస్తుంటే ఏదో సులభ కాంప్స్ లో 2 రూపాయలు ఏడా ఖర్చు అవుతుంది అని పక్క షాపింగ్ లో పోయి ఫ్రెష్ అప్ అయి వచ్చేసాడు. నువ్వు ఆ టైపే. ఆయన వస్తాడు. ఇంటర్ పాస్ అయ్యాక బైక్ కొనిస్తానన్నాడు నాన్నగారు. అయితే ఇంటర్ పాస్ అయ్యాను. తీరా చూసి సైకిల్ కొనిస్తాడు. అదే నాన్నగారు అంటే బైక్ కి 2 చక్రాలు దీనికి 2 చక్రాలు అన్నాడు. అదేంటి బాబు అది నాన్నగారు అలా అన్నాను. నీ పేరేంటమ్మా? సాయి. సాయి మా అందరి కోసం ఒక పాట పాడు. అడగండి ప్లీజ్ సాయి. రొమాంటిక్ సాంగ్ పాడు. అరే చూసినా 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 చూసా చూసా చూసా. నీ రేడియోకి సిగ్నల్ లేవా? అమ్మాయిని కళ్ళు తిరిగి కింద పడింది. వెళ్ళండి బాగా వచ్చింది కూర్చో. అయ్యా అందరికన్నా పెద్ద పిసినారోడు ప్రదీప్. ఎందుకంటే ఎన్నిసార్లు సెల్ఫీ అడిగినా ఇవ్వరు. రండి. తోసి తోసి నన్ను పక్కనేస్తావా? తామరాకు మీద నీటి బొట్టు నువ్వా? పట్టుకుంటే పట్టుమంటూ జారిపోతావా? ఓకే సూపర్ గా ఆన్సర్లు ఇచ్చారు. అండ్ మీలోంచి ఇప్పుడు కొంతమంది ముందుకు వస్తారు. సో వాళ్ళు ఎవరు? ఇది అయిపోయాక చెప్పు, నేను పనుంది తెలుసు. మీ నలుగురు ఇప్పుడు ఒక భయంకరమైన టాస్క్ కి లోన్ అవుతారు. ఓకే ఆల్ ది బెస్ట్. రామరాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ ఎక్స్ప్రెస్ రాజాలో మా నలుగురు డార్లింగ్స్ సిద్ధంగా ఉన్నారు. అండ్ వీళ్ళు ఆడబోయే ఆట ఏంటంటే చక్కగా నడుముకి తాడు కట్టారు. తాడు కిందకి వెళ్లాడుతోంది. దానికి ఒక రింగ్ ఉంది. వాళ్ళు హ్యాపీగా బాటిల్ దగ్గరికి వెళ్లి ఆ రింగ్ లోకి ఆ బాటిల్ ని తీసుకొచ్చి అని లేపితే బాటిల్ లేచి నుంచి. ఓకే దాని తర్వాత అలా ఇక్కడ ఉన్న ప్రతి బాటిల్ ని నుంచో పెడతారు. సో ఇద్దరిద్దరు ఆడతారు. ముందు ఆడబోతున్న అద్భుతమైన వ్యక్తులు మధ్యలో ఉన్న ఇద్దరు. సో గురుగారు మీరు అటు నుంచోండి సార్. 3, 2, 1 గో. పేదెవడురా ఎవడురా అరే ఒక్కటేనా? ఆడరా ఎవడురా నిన్న పేదెవడురా ఎవడురా అదిగో దూరింది 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 దూరింది.
మెల్ల మెల్ల మెల్ల. ఆడరా నీ ఇష్టం ఆడరా ఎవడురా నిన్న పేదెవడురా 5, 4. చెప్పాను నీకు అప్పుడే వాటర్ ఎక్కువ తాగుతుండు భయ్యా అని, వినలేదు నువ్వే. సో మీ ఇద్దరి పరిస్థితి ఇలా ఉంది, మరి మా గురువు గారి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మీ ఇద్దరు రండి, మీ ఇద్దరు అటు. 3, 2, 1 గో. ఆడరా నీ ఇష్టం ఆడరా ఆడరా ఎవడురా నిన్న పేదెవడురా ఎవడురా ఆడరా నీ ఇష్టం ఆడరా ఆడరా సో క్లాప్స్ ఏ కదలగా మాట్లాడుతున్నా, డిస్టర్బ్ చేస్తా, కదులుతావు మధ్యలో, కదులుతావేవే. ఏమన్నా నటించినావా నువ్వు? వెరీ గుడ్, సూపర్, వెల్ ప్లేడ్. ఓకే, సో మీ నలుగురు చాలా బాగా ఆడారు అండ్ నలుగురులో ఒకళ్ళే విన్నర్ అవుతారు. కంగ్రాచులేషన్స్, వెరీ వెల్ ప్లేడ్, సూపర్. ఆడరా నీ ఇష్టం ఆడరా ఆడరా ఎవడురా నిన్న పేదెవడురా ఎవడురా అరే నోటుకి నీ ట్యాక్సులు కట్టి టోలు కట్టి లెక్కలు పెట్టి ఖాళీగా వదిలేస్తా వెంటుకురా ఓ పందో పెయ్యో స్పీకర్లు లెక్కి మైకులు పెట్టి డాన్సులు కట్టి ఓసారి తింటూ దొరిపోయిరా ఆడరా నీ ఇష్టం ఆడరా ఆడరా ఎవడురా నిన్న పేదెవడురా ఎవడురా ఏం లేదు, శృతి చేసుకుంటాం. ఇప్పుడున్న పరిస్థితిలో మనం చాలా సార్లు చాలా విషయాల్లో అనుకుంటాం, అరే అది మిస్ అయ్యామే, అయ్యో అలా చేయకుండా ఉండవలసిందే, లేకపోతే అలా చేస్తుంటే బాగుండేది, మిస్ అయ్యే వాళ్ళం కాదు అని అనుకో. అంటే గర్ల్ ఫ్రెండ్ కోపం వచ్చినప్పుడు మిస్ అని పెట్టడం అది కాదమ్మా, ఆ మిస్ కాదు. కొన్ని ఛాన్సెస్ కొన్ని విషయాల్లో మిస్ అవుతాం కదా మనం. సో అలాంటిది మీరు మిస్ కొట్టినవి ఏమైనా ఉన్నాయా? ఏసీస్ కాదు కానీ గ్రూప్ లో కూర్చున్నప్పుడు అరుస్తుంది ఆవిడ, ఎంత గట్టిగా అరుస్తుందంటే, ఏదమ్మా ఒకసారి అరు. నేను ఎక్స్ప్రెస్ తాజాకు వచ్చినప్పుడు ప్రదీప్ తో సెల్ఫీ దిగలేనాను. ఆవిడ మర్చిపోతుంది, ఆగు, ఏం మీరేం డిస్టర్బ్ చేస్తారు, ఆవిడ గుర్తున్నంత వరకే చెప్తుంది ఆవిడ. నువ్వు చెప్పమ్మా. నేను ఎక్స్ప్రెస్ తాజాకి వచ్చినప్పుడు ప్రదీప్ తో సెల్ఫీ దిగలేనని ఫీల్ అయ్యాను. దిగలేనని ఫీల్ అయ్యావా? అది మిస్ అవుతున్నావు అమ్మా? అవును. అయ్యో, అలాంటిది ఏం జరగకుండా నేను జాగ్రత్త పడతానమ్మా. ఆన్సర్. ఎప్పుడో కిక్ షోకి వచ్చా, అప్పటి నుండి ప్రదీప్ ని చాలా మిస్ అవుతున్నా. ఇప్పుడు మళ్ళీ వచ్చారు కదా, మళ్ళీ మిస్ అవుతాం కదా ఎలాగైనా. ప్రతిరోజు ఇంటికి వెళ్ళగానే 6ంటికి ఈటీవీ ప్లస్ పెట్టుకోండి. రియల్ గా చూసేది వేరు, ఇదిగో నువ్వు ఆగమ్మా. ఏంది మళ్ళీ రియల్ గా చూసినప్పుడు వేరు, టీవీలో చూసినప్పుడు వేరు. అరే ఇవిడికి సెపరేట్ మైక్ నుంచునే ఉంటుంది తల్లి, ఎందుకు అనవసరంగా. బట్ సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఏం బెదిరిస్తున్నావు? అంటే తప్పట్లేదు, ప్రదీప్ షో 6 o'clock వస్తుందని తెలిసి కూడా బ్యూటీ పార్లర్ కి వెళ్ళే హడావిడిలో దాన్ని మిస్ అయిపోయింది. అప్పటికి షో అయిపోయింది వచ్చేసరికి. అయ్యయ్యో, నాకు టీవీలోంచి కనపడదమ్మా మీరు రెడీ అయినా కూడా.
టీవీలో షో అయితే మిస్ అయిపోయిందిగా. అయ్యయ్యో ఈసారి నేను మాట్లాడతాను. మీరు బ్యూటీ పార్లర్కి వెళ్ళే టైం నాకు ఇస్తే టైం ఇస్తే కొంచెం సెట్ చేసి చెప్పండి మళ్ళీ. మీరు డైలీ వెళ్తారా? Daily. అవునవును వెళ్ళాలి, డైలీ వెళ్ళాలి, లేకపోతే కష్టంగా. ఈ పక్కన నిలబడాలంటే అందంగా కనబడాలిగా. చాక్లెట్ కూడా కాదు. ఏం రా మీ కుళ్ళ మధ్యలో కమెంట్ చేస్తారు అమ్మాయి లైన్ వేస్తుంటే. అబ్బా అది ఇచ్చి మళ్ళీ నాకే చూసిన ఎట్టించాను. అప్పుడప్పుడు లేచింది అక్క నువ్వు ఆగు. నువ్వు చెప్పమ్మా. అప్పుడప్పుడు అన్నలు అలానే చేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రేమ ఎక్కువ అన్నలు అలా చేశారు. కాదు ఏమైంది, ఏంటి ఇక్కడికి వచ్చావు? డైలాగ్ నాకు కిస్ అంటే చాలా ఇష్టం అన్న వీళ్ళకు. పీకి నవ్వుతి. చీచి అదేదో అక్కడే చేయొచ్చు కాబట్టి సెంటర్కి వచ్చి మరి అనిపించుకుని వెళ్దాం. కంఫర్టబుల్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ అడగచ్చా నేను? పొద్దున్న లేవగానే యోగా వీడియో చూడకపోతే ఆ రోజంతా ఏదో మిస్ అయ్యాని అనిపిస్తుంది. నువ్వేమైనా అంటావమ్మా దీనికి? నిన్ను ఆపేటోడు ఎవడున్నాడు చెప్పు. యోగా చేసుకుంటే ఏదో చేయాలనుకుంటాడు కానీ యోగా మాత్రం మర్చిపోతాడు. అదే భయ ఏదో చేయాలనుకుంటాను యోగానే మిస్ అయిపోతా. చెప్పమ్మా నువ్వు కూడా. ఎందుకంటే మార్నింగ్ వస్తారు కదా మీ షో, అప్పుడు చూడలేకపోతాడు. మార్నింగ్ కాదు భయ తను యూట్యూబ్ లో చూడదు. మీ ఇంట్లో ఛానల్ పెట్టించుకో, చాలా సార్లు వస్తుంటే యూట్యూబ్ లో చూసుకో. నువ్వేమంటావు? యూట్యూబ్ లో కాకపోయినా మామూలుగా టీవీలలో ఫ్రెండ్స్ దగ్గర కూడా వేసుకోవచ్చు. ఫోన్ లేదా మీ మమ్మీ నీకు ఫోన్ ఇప్పిస్తలేదా? అయిపోలే అయ్యా అయిపోలే. అయిపోయింది అయిపోయింది అయిపోయింది. నువ్వు నుంచునే ఉండమ్మా. ఇంకెవరిని ఆన్సర్? ఏషు. ఏది శేషు? శేషు లాగా ఏషు. బీటెక్ లో M1 ఎగ్జామ్ పాస్ అవ్వకపోవడం. ఎందుకంటే చదువుకోలేడు కాబట్టి. ఉదయాన్నే బాత్రూమ్ లో సాంగ్ పాడకపోతే రోజంతా ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకు అంతగానం సాంగ్స్ నేర్చుకుంటున్నావా? yes I am also singer you know. మా బాయ్ ఫ్రెండ్ నన్ను చూడట్లేదని ఒక పువ్వు విసిరితే అది వెళ్ళి మా గుండు మేడం తగిలింది. అయ్యచ్చా మిస్ అయ్యానే అని అనుకుంటే మా మేడం వచ్చి నేను మాత్రం మిస్ అవ్వలేదు అని చెప్పింది. చెప్పవుగా అమ్మాయ. మరి చెప్పాలా మళ్ళీ అమ్మ తల్లే నీకు దండం పెడతా తల్లే. ఆన్సర్. లేట్ గా వెళ్ళడం వల్ల పెళ్లి భోజనాల్లో అప్పడం మిస్ అయ్యాను. ఓ మై గాడ్. అరే అరే ఈసారి ఏం చేస్తావు అంటే ముందు పెళ్లిగిల్లు కానీ అప్పడం తినేసి ఫస్ట్. ఆ కట్అవుట్ చూస్తుంటే అప్పడాలు తినే బ్యాచ్ లాగే ఉన్నారు మీరు. ఆన్సర్. ఇంతకుముందు మేము పాతింట్లో ఉన్నప్పుడు అక్కడ ఒక అబ్బాయి ఉండేవాడు. నన్ను ప్రతిరోజు చూస్తుండేవాడు కానీ నేను అస్సలు చూడకపోయేదాన్ని. మా నాన్నకు ఒకసారి సడన్ గా ట్రాన్స్ఫర్ అయ్యింది. సో తనని చూడగానే నన్ను మిస్ అయినా అని అనిపించింది. తునీగా తునీగా ఈ సినిమా నేను చూసిన కూసో. M1 సబ్జెక్ట్ కి 34 మార్క్స్ వచ్చి ఇంకొక మార్క్ మిస్ అయినప్పుడు. 34 వచ్చినాయి నీకు? అట్లెట్లు వచ్చినాయి నీకు 34? నాకు 13 కూడా చక్కగా వచ్చేది కాదు. నీ షోలో కూర్చొని నేను ఇంతసేపు నేను చూస్తున్నా, నీ చూపులు నన్ను సరిగ్గా తాకట్లేదని, నీ చూపులు మిస్ అవుతున్నాను ఫీల్ అవుతున్నా. మధ్యలో మెట్రో వర్క్ నడుస్తుందమ్మా. సో ఆ మెట్రో వర్క్ వల్ల అవతల పక్కన కనపడలే. ఒక రోజు నేను షటిల్ ఆడుతుంటే కాక్ చెట్టు కొమ్మలో ఇరుక్కుంది. దాన్ని కొడదామని రాయితో కొడుతుంటే మా పక్కింటి గుండె అంకుల్ కి తగిలింది. రక్తం కారుతుంటే అయ్యో షర్ట్ మిస్ అయ్యానే అనిపించింది. ఇంతకి పైన కొట్టింది అక్కడే ఉందా, ఎవడైనా బొచ్చులో దూరిందా? ప్రదీప్ షోకి వచ్చి షో చూసి ఇంటికి వెళ్ళాక అయ్యో ప్రదీప్ తో సెల్ఫీ మిస్ అయ్యానని ఫీల్ అయ్యాను. చిట్టి చిలకమ్మ చెప్పమ్మా. చెప్పు చిట్టి చిలకమ్మ. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చింది. ఇందా నువ్వు చెప్పిన ఆన్సర్ ఇప్పుడు పద్యం ఒకే స్టైల్లో వచ్చే తెలుసా?
అలా చేసే వెనకాలైన అలా ఉండిపోయాడు. నువ్వు అలాంటివి చేయి. ఏం చేయలేక తాళం చేయి నోట్లో పెట్టి కొరుకుతున్నాడు ఆయన. మొన్న ఐశ్వర్య ఫోన్ చేసింది నాకు, అరే ఎక్కడున్నావురా, నీకు కిస్ చేయాలి, లిప్ టు లిప్ కిస్ చేయాలి అంది. నేనేం చేసిన, ఇంటికాడ కూర్చున్నా, వద్దు దానికి పెళ్లి అయిపోయింది అనుకున్నా. ఇప్పుడు అనుకుంటున్నా దానికి చాలా మిస్ అయిపోతున్నా. ఐశ్వర్య అంటే మీ వీచూరు తోటకూరలు అమ్ముతుంది ఆవిడగా. ఇక్కడ వెనకాల ఉంటుంది చూడు ఐశ్వర్య. ఓ మా గిన్నెలు అమ్ముతుంది మా ప్రొడక్షన్ లా. హృదయకాలయం సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో మిస్ అయిపోయా. ఎందుకంటే అందులో నువ్వు నా కోసం హాట్ చేసావు కదా. యు మీన్ సంపు? అప్పుడు హీరో మీరు, హీరోని అమ్మాయి. నువ్వెవరు? విలన్ నేనే. ఇవాల్టి షోకి నువ్వే విలన్ తల్లి. ఆ ఛాన్స్ ఇచ్చినందుకు చాలా ఆనందపడుతున్నా నేను. నిన్ను చూస్తేనే చూస్తే ఎక్స్ప్రెస్ రాజా చూస్తూ మేకప్ వేసుకోవడం మర్చిపోయా. అయిపోయాక వేసుకోమా, ప్రాబ్లం లేదు. వెరీ గుడ్. ఎంత టైం పడుతుంది మీకు మేకప్ కి? ఎందుకంటే అప్పుడు ప్రదీప్ ని మిస్ అవుతా కాబట్టి. అమ్మమ్మమ్మ తల్లే, నీ సౌండ్ పాడుగాను అట్టారుతుంది ఏంది? చిన్నప్పుడు సాకలేట్ అనుకుని మైక్ మింగేసినట్టుంది. లాస్ట్ టైం ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళినప్పుడు మంత్ అవుతున్నప్పుడు అది కూడా ఉంటే బాగుండు అనిపించేది. మైక్ పక్కన బైకిమా కింద రావు. సరే వాళ్ళు ఎవరు సన్మానం చేయించు. ఈ 2000తో కాలు వేలు పెట్టుకున్నాను. రండి అన్న, రండి, లైన్ లో రండి అందరూ. ఆవిడ ఎక్కడి నుంచో బయలుదేరి వచ్చింది. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇంకా మెట్రో కొంచెం పక్క చేరినా. అరే వెరీ నైస్ డ్రెస్. థ్యాంక్ యూ. చెప్పండి. క్లాస్ రూమ్ లో కూర్చొని క్లాస్ వింటున్నప్పుడు నేను చూడడం మిస్ అయ్యానని ఫీల్ అవుతున్నా. బిస్కెట్. మహేష్ బాబుకి మ్యారేజ్ అయినప్పుడు అబ్బచ్చా అని మిస్ అయ్యాను. ఆ పక్కన నేనుంటే బాగుండేదని మిస్. ఆయన అయినా అవ్వకపోయినా అసలు ఎవ్వరికి దొరకడమ్మా ఆయన. అదే మీకు అయి ఉంటే చాలా మిస్ అయిపోయేవాళ్ళు. కానీ అమ్మాయి ఎవరో లక్కీ గర్ల్. అరే చేతులు కట్టుకుని అటు ఇటు చూస్తావేం రా. థ్యాంక్ యూ. ఇవిడేంటో ఇవిడ ఒకటే వెరైటీగా. ఇష్టమైన కళ్ళు వచ్చినప్పుడు సడన్ గా మెలకు అయితే మిస్ అయిపోయాను. అవును, అసలు మళ్ళీ పడుకుంటే రాదెందుకు? ఆ కళలో మీరుంటే ఇంకా మిస్ అయిపోయా అనిపిస్తుంది. నేను మధ్యన వర్క్ ఎక్కువ కళల్లో వాటిలో రాలేకపోతున్నానమ్మా. నేను ఇంట్లో లైవ్ లో చూసి ఇంటికి వెళ్ళాక నేను మిస్ అయ్యా అనిపిస్తుంది. తప్పకుండా అమ్మా, మీకు డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉంటే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ జాయిన్ అయిపోవచ్చు. డైలీ ఇక్కడే ఉండొచ్చు. ఓకే, సో సూపర్ గా ఆన్సర్లు ఇచ్చారు. సో మీలోంచి కొంతమంది ముందుకు వస్తారు ఇప్పుడు ఆడడానికి. టాప్ నుంచి సెకండ్ రో, ఫస్ట్ ఇద్దరు. ఫస్ట్ పర్సన్ మీ ఆరుగురు ఇప్పుడు 2 టీమ్స్ కింద ముగ్గురు కింద డివైడ్ అవుతారు. అండ్ మీకు కూడా ఒక భయంకరమైన టాస్క్ ఉంది. ఓకే, సో మీరందరూ కలిసి చాలా సింపుల్ గేమ్ ఆడుతున్నారు. చాలా ఈజీగా ఉంటుంది. బాల్ తీసుకున్నారు కదా, ఆ చింతో దాన్ని ఇలా లాక్ చేసి అని గెంతుకుంటూ వెళ్ళి ఆ రింగ్ లో వదులుతారు. ఇప్పుడు ఫస్ట్ పర్సన్ వెళ్ళిన తర్వాత రిటర్న్ వచ్చిన తర్వాత ఇక్కడికి వైట్ లైన్ ఫస్ట్ పర్సన్ దాటితే సెకండ్ పర్సన్ స్టార్ట్ అవుతారు. ఓకేనా? రెడీ? 3, 2, 1 గో. ఇదేనా కూర్చుని మీ ఊర్లో? ఆంటీ నువ్వు ఆడింది
ఏంది ఇద్దరు ఉన్నారు ఇక్కడ, ఒకరి తర్వాత ఒకరు. రాక్షసులు ప్యాంట్ షర్ట్ వేసి తిరుగుతున్నారంటే ఏంటో అనుకున్నా. ఇవి బయట వేయాలి. ఇట్లా వేయాలని తెలియదు అలాగే. అది పడదు, నాకు తెలుసు కదా. వెళ్ళాను. థ్యాంక్ యూ సో మచ్. దెబ్బకి 2 కిలోలు తగ్గిర్రు. సో చాలా అద్భుతాలు చేశారు మీరు. అండ్ ఇంత బాగా ఆడతారు నేను అనుకో. వీళ్ళేమో చక్కగా ఇందాక చెప్పి అయినా సరే బంతి వనభోజనాలకు వెళ్తున్నాడు, కలిసి వెళ్తా ఉంటారు. ఒకళ్ళు వేస్తుంటే వాళ్ళ వెనకాల ఆల్రెడీ ఒకళ్ళు. సో దాని తర్వాత ఇట్ సైడ్ టీం అయితే అద్భుతాలు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కళాఖండాలు. మీరు మామూలు కాదు. ఈవిడ వాస్తు ప్రకారం ఈశాన్య మూలకి వెళ్ళగానే దబేలని పడతారు అక్కడ. అండ్ దాని తర్వాత మేడం గారు, ఆవిడైతే ఎందుకు రిస్క్ అని చెప్పి ఇక్కడే పడిపోద్ది ఆవిడ. ఇక్కడ పడిపోవడం, వెనక్కి వెళ్ళడం, ఇక్కడ పడిపోవడం. ఈ డబ్బా దాటి వెళ్ళలేదు ఆవిడ. అండ్ ఫైనల్లీ రుద్రమ్మదేవి గారు చాలా అద్భుతంగా ఆడారు. సో బేసిక్ గా విన్ అయిన టీము, కంగ్రాచులేషన్స్, మీ ముగ్గురు విన్నారు. ప్రశ్న కార్యక్రమాలు పూర్తి చేసి ద ఫైనల్ 2 ఎవరైతే ఈ చైర్స్ లో వస్తారో వాళ్ళు ఎవరో చూద్దాం. సో అందులో ఉన్న ఇద్దరు ఇక్కడికి రాబోతున్న ఆ ఇద్దరు ఎవరంటే, ఫస్ట్ గా గురుగారు, కమాన్. ఎగిరెను మనసే అయ్య బాబు ఇంతందంగా ఎట్టా గుట్టావే, చేతి గాజులు సప్పడి చేస్తే చేపలాగా తిల్లెను వయసే, కసది ఆ గుండెల్లో నా మట్టే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుకు నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుకు నీతో కలర్ ఫోటో దిగుతా. సూపర్, వెళ్ళాలి. కూర్చోండి, కుర్చీ జాగ్రత్త. వెళ్ళాలి. ఎస్. అండ్ వీళ్ళతో పాటు ఆ ఫైనల్ రౌండ్ ఆడడానికి వస్తున్న వాళ్ళు మరొకళ్ళు ఎవరంటే, కంగ్రాచులేషన్. మీ పేరు? పృథ్వీరాజ్. పృథ్వీరాజ్. ఏం చేస్తుంటారు భయ మీరు? బీటెక్ 4th అయిపోయింది ఇప్పుడే. సార్ బయటికి ఏం చేద్దాం అనుకుంటాను నెక్స్ట్? ఎంఎస్. వెరీ గుడ్, వెరీ గుడ్. నేను కూడా చేద్దాం అనుకున్నా. దానికి ముందు బీటెక్ అవ్వాలన్నారు. అందరు అన్ని అనుకుంటారు కానీ జరిగితే అన్న. లైట్ తీసుకో. ఇంకేమి ఇంట్రెస్ట్ ఉండే నీకు? డాన్స్ చాలా బాగా చేస్తున్నావు. థ్యాంక్ యూ. కాలేజ్ లో డాన్స్ చేసావా? చేశాను. ఇవే కాలేజ్ కల్చరల్స్ కన్నిటికి బయట విడిగా చేసావా? కాలేజ్ నే యాన్యువల్ డే పెట్టారు, అది ఎల్బీ స్టేడియం లో పెట్టారు, చేశాను. అచ్చా, స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? బానే ఉందంతా? ఫస్ట్ ప్రైజ్ వచ్చిందన్నా. సూపర్, వెరీ గుడ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. ఆవిడకి మైకి చిన్నప్పటి నుంచి బాగా పరిచయం ఉన్నట్టుంది. మేడం మరి మీ పేరు? సరిత. సరిపోదమ్మా. సరిత. సరితానా? ఓకే ఓకే, సరిపోద్దా అనుకున్నా. ఏం చేస్తుంటారు మీరు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఎన్నోసారి? నమ్మకుంటే మీ ఇష్టం. ఎన్నోసారి? ఫస్ట్ టైమే. ఫస్ట్ టైమా? అప్పుడే? అప్పుడే. ఫ్యూచర్ లో ఏమైనా అవ్వాలని గోల్ ఉందా? ఉంది. ఏమవుతావు? ఏదో ఒక జాబ్, చిన్న జాబ్. మంచి గోల్ అమ్మా. ఓకే. బాగా స్ట్రాంగ్ గా తానుకున్నావు నువ్వు. మూవీస్ బాగా చూస్తావా? చూస్తాను. చూస్తావు. ఎవరు ఫేవరెట్ హీరో? మీరే. ఆయన రియాక్షన్ చూసావా? చూసావా? నేను ఇక్కడ ఉండగా ఇంకోటి వేలు పెట్టి చూపిస్తుందా అని అనుకున్నాడు అబ్బాయి.
నీ తర్వాత ఇతను. టెన్షన్ పడకపోయా, నువ్వు కూడా ఉన్నావు లిస్ట్ లో. ఓకే, సో ఇప్పుడు మీరిద్దరు ఈ లాస్ట్ రౌండ్ ఆడుతున్నారు. ఆల్ ది బెస్ట్. సో ఇద్దరు సిద్ధంగా ఉన్నారు, పృథ్వీ అండ్ సరిత. రైట్. సో ముందుగా సరిత గారు. అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. సరిత, మీకు బంపర్ ఆఫర్ ఇది. రౌండ్ రౌండ్ తిరుగుతారు. ఆగిన తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ పోల్కున్న స్కేల్ ని బ్యాలెన్స్ చేయాలి. ఆ స్కేల్ కి 4 హుక్స్ ఉన్నాయి. వాటికి బాల్స్ ఈక్వల్ వెయిట్స్ తో పెడితే అది పడిపోకుండా ఉంటుంది. ఒక సైడ్ పెడితే ఇంకో సైడ్ పడిపోతుంది కాబట్టి రెండు ఒకేసారి ఇలా పెట్టాలి. రెడీ, 3, 2, 1 గో. సెకండ్ ఇయర్ అంటే మరి కష్టంగా ఉంటుందా? కొంచెం ఈజీనే ఉంటది రోజు చదువుకుంటుంటే. రోజు చదువుకుంటా నేను రోజు చదివేది అంటే పక్కడు క్వశ్చన్ అంటే రోజు మీ ఎక్స్ప్రెస్ రాజా చూశాక చదువుకుంటా. అలా చదివితే స్టేట్ ర్యాంక్ వచ్చాను. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు గ్యారంటీ చూపిస్తారు కదమ్మా. చూడమ్మా, చదువుకోకపోతే వాళ్ళ వాళ్ళ కావద్దనే కదా చదువుకుంటా. బాగా చదువుకున్నా నన్ను. ఈవిడ తిడుతుంది భయ్యా. తిడతలే నేను. నిన్నే మళ్ళీ తల్లే. అమ్మా అమ్మా, కాలు కాలు ఎందుకు తీసినావు తలకాయ నువ్వు? స్టాప్. తిక్క తిక్కగున్నదే గో. ఏ కిక్ నాకు ఎక్కనున్నదే, ఏ దొక్కలో ఇదే మేపు ఇష్టలో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే. గుండె ఆగిపోతాందే, ఒడ్డు కాగిపోతాందే. వెరీ గుడ్, క్లాప్స్ కమ్ ఆన్. బాల్ బాగా తీసుకురా, మళ్ళీ పెట్టుకో. నువ్వు ఇంటర్ సెకండ్ ఇయరా? ఫస్ట్ ఇయర్ పాస్ అయినావు నువ్వు? పాస్ అయ్యా. మా యూనిట్ లో పిల్లలు ఉన్నారా? బస్ వెరైటీ ఉన్నారా ఏమరా? ఇట్రా, వెరీ వెల్ డన్, సూపర్ గాడు. అప్పటి వరకు బాగానే కూర్చున్నావు, కాసేపేగా అనేది కాళ్ళు చేతులు తీసిన దాంట్లోంచి. అండ్ దిగ్గానే అన్నిటికంటే పక్కన లేరని భయం వేసింది. అవును, దిగగానే ఆవిడ పరిగెత్తిన పద్ధతి చాలా అద్భుతంగా. నిజంగా ఒలింపిక్స్ లో రన్నింగ్ రేస్ లో కూడా అలా ఆయన పరిగెట్టుకుంటూ వెళ్ళిందంటే చాలా అద్భుతాలు చేస్తాం. సో ఆడుతున్నంత సేపు చాలా అద్భుతాలు చేసింది ఈవిడ. కానీ ఈవిడ ఆడిన తర్వాత ఎప్పుడైతే పరిగెట్టిందో అప్పుడు ఆయన అన్నాడు, భయ్యా నీలో సగం పరిస్థితి ఇలా ఉంటే నీ పరిస్థితి ఇంకొంచెం స్ట్రాంగ్ గా ఉండాలని కోరుకుంటూ 3, 2, 1 గో. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు. ఇంకేంటి భయ సంగతులు? బానే అంత కంఫర్టబుల్ ఏనా? జర కొంచెం పొద్దున్న తినది అరిగిపోతున్నాడు అనిపిలే? రత్తాలు రత్తాలు ఆపురన్న జరా. రత్తాలు నేను చూస్తే ఎక్కేస్తుంది. అది ఎక్స్ప్రెస్ ఆగదు. తలగా తిరుగుతుంది. కుర్చీలో కూర్చొని తలకాయ తిరగకపోతే. రెడీ, 3, 2, 1 స్టాప్ గో. తిక్క తిక్కగున్నదే, ఏ కిక్ నాకు ఎక్కనున్నదే. గుండె ఆగిపోతాందే, ఒడ్డు కాగిపోతాందే. మెల్ల మెల్ల. అదేంటి అలా ఊగుతుంది? వినట్ట కొరకమ్మతే, ఇస్తరాకు నడుము నిట్ట తిప్ప లాంటి వయసు చూపమ్మతే. గుండె ఆగిపోతాందే, ఒడ్డు కాగిపోతాందే. గళ్ళ లొంగి పైకి ఎత్తి కట్టామాకు, కళ్ళ జోడు దించి కన్ను కొట్టామాకు, కందిరి గలాంటి చూపు చుట్టామాకు, గుండె ఆగిపోతాందే. వెల్ డన్.
అండ్ చాలా అద్భుతంగా ఆడాడు ఆయన. అండ్ ఇలా ఆడతారని తెలియదు నాకు. తిరిగిన తర్వాత అంతసేపు బానే ఉన్నాడు. తిరగడం అయిపోయిన తర్వాత ఏదైతే నువ్వు వచ్చావు, డిస్టెన్స్ ట్రావెల్ చేసావు, అది చాలా సో అంత స్మార్ట్ గా ఫ్యాషన్ టీవీలో కూడా ఎవరు పరిగెట్టరు. సో మేడం గారు రండి. మీ ఇద్దరిలో ఒకళ్ళే ఇవాల్టి ఎక్స్ప్రెస్ రాజా అవుతారు. సో ఆ ఒక్కళ్ళు ఎవరు? 3, 2, 1 అండ్ ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ విన్నర్. కంగ్రాచులేషన్స్ ఇద్దరు. బ్లాక్ బస్టర్ నేను చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్ నేను చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. జలగలూరి సంతామని నా పేరంటే తెలియనోళ్ళు లేరే జాని. వయసు లెక్క సీక్రెట్ గాని నడగమాక అంటాంది జారబోణి. ఉన్న పళ్ళం సొగసంతా ఇద్దామని సన్న జాజి పండగల చేద్దామని ఎతికి చూస్తానా అడున్నాడని నా ఫిగురు ఫుల్ ఖుష్ అయ్యే పొగరున్నాను. కంగ్రాచులేషన్స్. 5,000 రూపీస్ గిఫ్ట్ వోచర్ గెలుచుకున్నారు. అండ్ వెరీ వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. వెరీ వెల్ ప్లేడ్. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. బ్లాక్ బస్టర్ నేను చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. సిల్లీగా భయపడిన సందర్భాలు. ఒకడు వచ్చి సడన్ గా ఐ లవ్ చెప్పినప్పుడు భయపడతాం. ఒకడే వచ్చాడు ఏంటనా? ఇక్కడికి వచ్చాక అమ్మాయిల పక్కన కూర్చోబెడతారేమో అని భయపడ్డా. థ్యాంక్ గాడ్ అబ్బాయి పక్కనే కూర్చోబెట్టారు. బాయ్ ఫ్రెండ్ లాంగ్ డ్రైవ్ తీసుకెళ్తా అని చెప్పి కొండల మధ్యలో తీసుకెళ్లి సిల్లీగా ఏమైనా ఎక్స్పెక్ట్ చేసి భయపడితే సిల్లీగా నార్మల్ గా కేక్ కట్ చేయించి బర్త్డే సర్ప్రైజ్ అని చెప్పాడు.